ఇగో మాటలు చెప్పాలంటే వాళ్ళు వదిలించుకోవచ్చు, ఈ శరీరాన్ని వదిలించుకుంటాం. అందుకనే పౌలు రాస్తాడు, చాలా చక్కగా రాస్తాడు, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. నేను అనుకుంది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నాను. ఏంటంట? నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఎంతమంది యథార్థంగా ఇక్కడ ఉన్నవారు చెప్పగలుగుతారు చెప్పండి ఆ మాట? నేను అనుకునేది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకునేది చేస్తున్నాను. ఎంతమంది యథార్థంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళు ఇంతమంది అబద్ధికులు ఉన్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి మానవుడు అనుకునేది చేయలేకపోతున్నాడు, చేయకూడదు అనుకునేదే చేస్తూ ఉన్నాడు. నువ్వు యథార్థంగా నీకు నువ్వు జవాబు చెప్పుకోగలిగితే అదే అన్నాను, ఈ శరీరమే అసలు నెంబర్ 1 ఫ్రాడ్. నిన్ను పరలోకానికి పోలోకం చేసేది ఇదే ఫస్ట్, ఈ శరీరమే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ ఊపిలో నుండి బయటకు వస్తేనే కానీ నీ జీవితంలో జయము లేదు. నీ శరీరాన్ని నువ్వు అనుస్తేనే కానీ నీ జీవితంలో జయము లేదు. డెలివరెన్స్ ఫ్రమ్ ది ఈవిల్. అడగాలి, దేవా నా శరీర క్రియలు నాలో నశింపజేయ్యా, నా శరీరాన్ని ఎదిరించే శక్తిని నాకు దయచేయ్యా. గల్తీయులకు రాసిన పత్రికలో చూస్తాం, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారి శరీర క్రియల్ని జరిగించారంట. వాక్ బై ద స్పిరిట్ అండ్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడు, శరీర క్రియల్ని నెరవేర్చావు. అందుకని పౌలు రాస్తూ రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాస్తూ 18వ వచనం నుండి 24వ వచనం వరకు, నేను ఇట్లా ఉన్నాను, నేను ఇట్లా చేయగలుగుతున్నాను, నాలో ఈ పాపం ఉంది, నాలో ఇది ఉంది, అలాంటి స్వభావం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, ఇదంతా శరీర సంబంధమైనది, ఇదంతా మాట్లాడుకుంటూ వచ్చి 24వ వచనంలో చూస్తే, ఎవరు నన్ను రక్షించగలుగుతారో? What a wretched man that I am! Who will rescue me from this body that is subjected to death? ఈ శరీరం నన్ను ఎవరు రక్షిస్తారు అంటూ అంతటితో ముంచలే. చూసి ఈ అధ్యాయం చూసినప్పుడు 2 కలిపితే ఒకే పత్రిక. అది 7 నుండి 8కి వస్తే 8వ అధ్యాయం 1వ వచనం ఉంది ఏంటి? క్రీస్తు యేసునందున్న వారికి, గట్టిగా చెప్పండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో. ఆయన అంతసేపు అంటున్నాడు, నేను శరీరంలో ఉన్నాను, శరీర క్రియలో ఉన్నాను, కానీ శరీరంలో ఉన్న నన్ను ఎవరు రక్షిస్తారు అంటూ, నీవు దేవుని ఆత్మ ద్వారా నింపబడి, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి, క్రీస్తు యేసు రక్తంలో నిబంధన చేయబడి ఉంటే నీకు ఏ శిక్షా విధి లేదు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తామా?